దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనులు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యము విడనాడువాడు కాడు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైతే విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ఎంపిక, ఎన్నిక, ఏర్పాట్లు మార్పు లేనివి. అంతేకాదు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమ శాశ్వతమైనది కదా. ఒక వ్యక్తికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకుని అతనికి రక్షణ భాగ్యాన్ని కలగజేసిన తర్వాత అతన్ని విడిచిపెట్టిన సందర్భం ఒక్కటి కూడా లేదు, ఉండదు. ఈ మహా ఘనమైన సత్యం కీర్తన గ్రంథములో ఉదహరింపబడినది. నలిగిన హృదయం గల వారిని ఇది ఎంతో సంతోషపరుస్తుంది. ప్రభువారు తన వారిని గద్దించి బుద్ధి చెబుతాడు, కానీ మనలను ఎప్పటికీ విడనాడేవాడు మాత్రం కాదు. ధర్మశాస్త్రం, శిక్షాదండం, ఈ రెండిటి ఫలితంగా మనకి మంచి ఉపదేశం కలుగుతుంది. ఈ ఉపదేశ ఫలితంగా మనకు నిర్మలమైన ఆత్మ, మెలకువ కల మనసు ఏర్పడతాయి. వీటి ఫలితంగా గొప్ప విశ్రాంతి కలుగుతుంది. అయితే భక్తిహీనుల కోసం పాతాళము సిద్ధపరచబడుతుంది కదా. ఆ పని పూర్తయ్యే వరకు వారు ఒంటరిగా విడవబడతారు. ఆ తర్వాత వారు అందులోనికి వెళతారు. అయితే దేవుని ఎడల భయభక్తుల గల వారి నిమిత్తం రాబోయే నిత్యరాజ్యం సిద్ధపరచబడి ఉంది. ఒక మాట, ఆ నిత్య జీవం కోసం వారిని సిద్ధపరిచేందుకు గాను దానికి ఒక్కటే మార్గం ఏర్పాటు చేశాడు. అది దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఎందుకనంటే ఉపదేశం అంటే వాక్య సందేశం విని మనం నిత్య జీవం కొరకు సిద్ధపడటానికి. కారణం, తీర్పు త్వరలోనే వస్తుంది కాబట్టి తిరుగుబాటు చేసే వారి విషయంలో తీర్పు దాని పని అది చేసుకుంటుంది. తీర్పు తీర్చడానికి, అలాగే అదే తీర్పు యథార్థవంతులు భక్తిపరుల విషయంలో కూడా నిలబడి వారి మీద చేయబడిన నేరారోపణన్నిటిని కొట్టివేసి వారిని నిర్దోషులుగా నిరూపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం మౌనంగా తలదించుకుని శిక్షాదండాన్ని భరిద్దాం. ఎందుకంటే అది దేవుని కోపం కాదు, ఆయన చూపించే గొప్ప ప్రేమ. ఆ ప్రేమ మనందరికీ అర్థమవటానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక.
ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడివే కాదు, అంత మాత్రమే కాదు, మమ్మల్ని సరిచేసి శిక్షించి సరిగ్గా నడిపించే దేవుడుగా కూడా మా జీవితంలో మేము మీకు ఇష్టలుగా ఉండి మేము మీ కృపను పొందుకునే రీతిగా ఈ జీవితంలో కొనసాగటానికి కావలసినంత కృప మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇవ్వండి. వీరికి కలిగినంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.